హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను కానీ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇంతవరకు పెట్టలేదు కదా. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను. బ్లౌజ్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పీస్లన్నీ ఉంటాయి కదా, సో అన్నీ సపరేట్గా పెట్టేసుకున్నాం. స్టార్టింగ్ ఎక్కడి నుంచి కుట్టుకోవాలి అని అయితే చాలామందికి అడుగుతూ ఉన్నారు. స్టార్టింగ్ అంటూ ఏంటి అంటే మనకి సో మనం ఇలా అయితే ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ ఇలా పెట్టుకుంటాం కదా. సో ఇలా ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్లో కనిపించేది ఏంటంటే క్రాస్ బెల్ట్. సో స్టార్టింగ్ క్రాస్ బెల్ట్ నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది అనేది మన ఇష్టం అండి, అది ఎలా అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే మొదలు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే నేనైతే క్రాస్ బెల్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను కుట్టడం. సో ఇప్పుడైతే ఈ క్రాస్ బెల్ట్లు ఉన్నాయి కదా, దీన్ని నేను మడత కోసమని పట్టి తీసాను కదా. సో నేను మడత వేసి కుడతాను అనమాట, తిప్పట్లేదు. సో ఇవి సింగిల్ అనమాట. ఇప్పుడు దీన్ని ఇలాగా విడదీసుకోవాలి. ఎలా తీసుకుంటే ఏమవుతుందంటే ఎదురు వదిలేస్తుంది కదా, ఇది అనేది ఫ్రంట్ వైపుకి వేసుకుంటాం. ఈ ఎక్స్ట్రా ఉంది, పెద్దగా ఉంది చూసారా, ఇదేమో ఫ్రంట్ వైపుకి వేసుకోవాలి. ఈ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఇది అనేది చంక వైపు ఖర్చులు. ఓకే, ఇలా ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇది స్టిఫ్నెస్ కోసం దీని కింద ఏమైనా స్టిఫ్గా ఉండడానికి ఏదైనా క్లాత్ తీసుకోవాలి. నేనైతే ఈ క్లాత్ తీసుకున్నాను. ఏదైనా వేసుకోవచ్చండి, కొంచెం ప్యాంట్ పెట్టి ఉంటాయి కదా, సో అవి వేసుకుంటే ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఏది వేసుకున్నా సరే కొంచెం మందంగా ఉండడం కోసం మాత్రం. ఇప్పుడు దీన్ని ఎలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు కోసమని, మడత కోసమని వదిలేసాం కదా అరంగులం, ఈ అరంగులం పై నుంచి ఇది పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా దాన్ని ఇలాగా లోపలికి మడత తీసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా టర్నింగ్ చేసి దీని చుట్టూ కుట్టుకోవడం. ఇలా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదంతా కట్ చేసుకోవాలి. మళ్ళీ విధిగా మనం ఖర్చు పెట్టుకున్న దగ్గర టక్ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఇలా వేసాం కదా, ఇది ఎలా ఉండాలి కాబట్టి మనం దీనికి ఆల్రెడీ మడత వేసాం కాబట్టి దీన్ని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో దీనికి ఆపోజిట్గా మనం దీన్ని ఎలా కుట్టుకోవాలి. ఇది కుట్టేటప్పుడేమో స్టార్టింగ్ ఖర్చుల వైపు నుంచి మొదలవుతుంది, దీనికి ఆపోజిట్ ఏంటంటే ఇలాగనమాట. ఓకే, ఇది ఎలా ఎండ్ అవుతుంది కదా, ఇది ఇక్కడ ఎండ్ అయినప్పుడు దీన్ని రెండో క్రాస్ బెల్ట్ ఏంటంటే మనం ఎండ్ అయిన దగ్గర నుంచి ఈ క్రాస్ బెల్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. సేమ్ దానికి ఎలా అయితే పెట్టామో దీనికి కూడా అలానే అరంగులం అంతా మడత వదిలేసుకొని దీన్ని మీదకి ఇలా మడత. చూసారా, ఇలా అన్నమాట ఆపోజిట్. ఓకే, ఇక్కడతో క్రాస్ బెల్ట్ అయిపోయింది. సో వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్. ఈ హ్యాండ్కి కూడా మనం ఏం చేసాము, చంక పేలికలు తీసాం కదా, చంక పేలికలు ఇలా. నేను చంక పేలికల గురించి ఆల్రెడీ ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట. అలా కాకుండా విడివిడిగా వేసినట్టయితే
ఇది ఇలా పైకి వచ్చింది కదా, ఇదేమో ఇట్లా లోపలికి వెళ్తుంది. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా వేసుకోండి చంక పేరుకులు అనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ మనం హెమ్మింగ్ కోసం అన్నట్టుగా ఒక అంత వదిలేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మనం లోపలికి వేసుకోవాలి. ఇలా ఒకసారి వేసుకుంటే మనకు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ దీని మీద డబల్ ఫోల్డింగ్ హెమ్మింగ్ చేయించుకునే వాళ్ళు చేసుకోవచ్చు అండి. సో నేనైతే చాలామందికి ఇలానే మిషన్ కుట్టే వేసేస్తాను అనమాట. హెమ్మింగ్ చేసిన తర్వాత ఏంటి అంటే ఒక చోట ఎక్కడైనా దారం తెగిపోయినట్టయితే మొత్తం ఊడిపోతుంటుంది కదా, సో మళ్ళీ చేయమని వస్తారు. అంతేకాకుండా తిరిగి మనల్ని అంటారనమాట ఎలాగైనా చేసేది అని. సో అందుకని నేను వీలైనంత వరకు వాళ్ళకి చెప్పి ఇలా నేను మిషన్ కుట్టే వేసేస్తాను. నేను దీనికి ఒక కుట్ట వేస్తున్నాను అండి, ఎందుకంటే దీని మీద మళ్ళీ లేస్ వేయమన్నారు కదా అందుకని. మామూలుగా అలా లేసు ఏమీ లేదు అనుకుంటే దీనికి ఇక్కడ మళ్ళీ పక్కన ఇంకో కుట్టేసుకోండి, నీట్గా ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్లో ఈ చేతిని కూడా అలానే కుట్టుకోవాలి. సో ఇప్పుడు ఇలా చూసినా ఈ రెండు ఆపోజిట్గానే వస్తాయి అన్నమాట, ఎదురు బొదురులాగా. సో ఇది ఇటువైపు చంక ఉంది కదా, సో ఇటువైపు కూడా ఇలానే వస్తుంది. ఈ ఖర్చులు కూడా నీట్గా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, దీనికి వచ్చేసి మనం లేస్ అయితే వేసేసుకుందాం. చూడండి, కంప్లీట్ అయిపోయాయి. క్రాస్ బెల్ట్ హ్యాండ్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. మనం ఏ ఆర్డర్లో అయితే దీన్ని ఫోల్డింగ్ చేసుకున్నామో నేను అదే ఆర్డర్లో కొడుతున్నాను అనమాట. ఈ ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ వేసేటప్పుడు ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు, ఇలా పెట్టేస్తారు. ఇలా పెట్టేసి ఇక్కడికి వచ్చేసరికి మనం 2 ఇంచెస్ హైట్ వేయాలనుకుంటాం కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇలా తిప్పేస్తారు. తిప్పేసినప్పుడు ఏమవుతుందంటే అది ఇలా బొంగలాగా నుంచి ఉంటుంది, బాగోదు. సో దీన్ని ఎలా చేయాలి అంటే నేను ఒక టిప్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఎంత వేయాలో తెలియదు కదా, మనం ఈ 2 టక్స్ని ఇలా దగ్గరగా పట్టుకొని ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుంటే ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా, దీన్ని ఎలా ఓపెన్ చేసి పట్టుకొని ఇలా కొలుచుకోండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటే అంత, ఓకే. ఇలా ఒక మార్క్ అయితే పెట్టుకొని ఇప్పుడు ఈ పాయింట్ని ఇలా స్కేల్తో ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా ఇలా కాకుండా ఇలా పెట్టండి. ఇలా పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అదే తేలిపోద్ది అనమాట, మనం తిప్పే పని ఉండదు. కాకుండా జస్ట్ ఇలా, ఓకే. ఈ థ్రెడ్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి ఊడిపోకుండా ఉండడం కోసం, లేదంటే డబుల్ కుట్టేసుకొని కూడా రఫ్ చేసుకోండి. ఇది అయిపోయింది కదా. సో దీన్ని ఎలా ఆపోజిట్, సో దీన్ని ఇదేమైంది, మనం ఈ డాట్ వేసేటప్పుడు ఇది చంక వైపు కదా, ఈ చంక వైపు అనేది పైకి వచ్చింది. సో దీనికి ఏమవ్వాలంటే మెడ వైపు పైకి వేసుకోవాలి. ఇలా ఇక్కడ చంక పైకి వచ్చినప్పుడు ఈ పార్ట్ చంక అనేది కింద వైపుకి వెళ్ళాలి, అంటే మెడ పైకి రావాలి. ఇలా మనం పెట్టేటప్పుడే ఈ బ్లౌజ్ అనేది క్రాస్గా పెట్టుకుంటే మనం తిప్పే పని లేకుండా మనం కష్టపడకుండా అదే తేలిపోద్ది అనమాట కుట్టు అనేది. చేయాలి ఎందుకంటే అది జరిగిపోకుండా, అంటే ఏమి చేయక్కర్లేదు, అదే తేలిపోద్ది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది క్రాస్ పీస్ కదా, ఈ చంక ఈ డాట్ ఎలా వేయాలి అంటే ఇలా పట్టుకుంటే ఇది స్ట్రైట్, ఇది క్రాస్ కదా, ఇది స్ట్రైట్ అనమాట. ఇది ఎక్కడైతే స్ట్రైట్గా వస్తుందో అక్కడ వేసుకోవడం ఈ డాట్. సో ఇది కూడా అంతే, ఆ బ్లౌజ్ తీసుకొని ఈ బ్లౌజ్కి ఎంత అయితే డాట్ ఉందో, ఎంత పొడవు అయితే ఉందో అంతే పెట్టుకొని దీన్ని కూడా మనం పెట్టేటప్పుడు ఏంటంటే క్రాస్లో పెట్టుకోవాలి. ఇలా తేల్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది కూడా అంతే. ఇలా పట్టుకుంటే ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది అనమాట, సాగదు. సాగని దగ్గరే ప్రతిదీ ఇలా కొలుచుకోవడం వల్ల ఏంటి అంటే తెలియని వారైనా సరే, అంటే ఏ డాట్ ఎంత వేయాలి అని తెలియకపోయినా సరే, ఈ ఆది బ్లౌజ్ని బట్టి ఆ ఆది బ్లౌజ్కి డాట్ ఎంత ఉంటే అంత వేసేసుకోవాలి. ఇప్పుడు మూడో డాట్ వచ్చేసి ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటికి సెంటర్లో వేసుకోవాలి. మనం డాట్ అనేది కరెక్ట్గా వేస్తే కప్ అనేది ఇలా నుంచుంటుందండి. ఇది నుంచున్నప్పుడు ఏంటంటే మనకి బ్లౌజ్ ఇచ్చిన పర్సన్కి ఈ చెస్ట్ ఈ కప్ సరిపోతుందా లేదా అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు వీటికి క్రాస్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎలా కదా వేసేది, సో దీన్ని ఏం చేయాలి, ఇలా పైకి తిప్పుకోవాలి. ఓకేనా, ఇది అనేది ఫ్రంట్ ఉండాలి కాబట్టి ఇలా మనం నార్మల్గా పెట్టుకుంటే తెలిసిపోతుంది అనమాట. అలా కాకుండా దీన్ని పెట్టామనుకోండి, ఇది ఎలా వస్తుంది, ఎలా వస్తుంది అనమాట. సో దీన్ని ఇలా పైకి వేసుకొని ఈ రెండింటిని ఇలా సమానంగా పట్టుకోండి. ఈ డాట్ దగ్గరికి వచ్చేసరికి దీన్ని ఈ ఖర్చుల వైపుకి మడతేసుకోవాలి. ఇలా ఈ కొన అనేది ఈ కుట్టు తిన్నగా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని కూడా అంతే, ఈ పార్ట్ని కూడా అలానే ఇది ఇలా ఫస్ట్ ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పైకి వేసుకోండి. మనం ఈ పార్ట్కి వేసినప్పుడు ఈ బ్లౌజ్ ఇది అనేది ముందు పార్ట్ అనేది పైకి వచ్చింది కదా, సో ఈ సెకండ్ పార్ట్ కుట్టేటప్పుడు ఏంటంటే క్రాస్ బెల్ట్ పైకి వస్తుంది. చూసారా, సో ఇప్పుడు ఈ రెండు సమానంగా వచ్చినాయో లేదో చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఉంటాయి కదా, ఉక్సిల్ పట్టి కాజల్ పట్టి వేయాలి కదా, ఈ రెండు ఇలా సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఉక్సిల్ పట్టి వేస్తాం. ఉక్సిల్ పట్టి ఏమేస్తాం, ఇలా పైనుంచి లోపల వైపు అంటే మంచి వైపు నుంచి లోపల వైపు తిప్పుతాం. ఉక్సిల్ పట్టి ఇలా ఇక్కడ ఈ చివర కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి లోపల మడవడానికి. ఇప్పుడు దీన్ని ఇలా బయట వేసి ఇప్పుడు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నది కదా, ఈ క్లాత్ని దీని ఇలా లోపలికి మడ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ముక్క జాయింట్ చేసాం కదా, ఈ జాయింట్ చేసినంత వరకు కూడా ఇలా మొత్తం లోపలికి మడిచేయాలండి. చూసారా, ఇలా అనమాట మడిచేది. కొంతమంది ఏంటంటే తెలియక ఇలానే మడుస్తున్నారు, సగమే మడుస్తున్నారు. కాబట్టి ఇది ఎలా ఉంటుందో చూడడానికి కాజల్ పట్టి లాగా ఉంది. సో కాజల్ పట్టి లాగా కాదు, ఉక్స్ పట్టి అంటే మనం జాయింట్ చేసిన పీస్ మొత్తాన్ని ఇలా లోపలికి మడిచేయాలి. అంతే, ఇది వచ్చేసి ఉక్సిల్ పట్టి.
ఇప్పుడు కాజాల పట్టీ అండి, ఉక్సుల పట్టీ ఏం చేసామంటే మనం ఏ పట్టీ వేసినా సరే కింద నుంచి స్టార్ట్ చేస్తాం కదా. కాజాల పట్టీ వచ్చేసరికి కింద నుంచి స్టార్ట్ ఇట్లా పై నుంచి వేస్తే కింద నుంచి రాదనమాట మనకి. ఇలా వేస్తే కింద నుంచి వస్తుంది. అంటే ఇలా పై నుంచి లోపలికి మడిచేదేమో ఉక్సుల పట్టీ, లోపల నుంచి బయటికి వైపుకి మడిచేదేమో కాజాల పట్టీ. అదొకటి గుర్తుంచుకుంటే చాలండి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా కుట్టేసుకోవచ్చు. ఇది ఉంది కదా. సో పాదం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని, ఇది ఉంది కదా, మళ్ళీ ఈ ఎక్స్ట్రా క్లాత్ లోపలికి వేసి దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఓకే, ఇలా డబుల్ ఫోల్డింగ్. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసి బ్రెడ్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఏముందండి, ఏం లేదు, బ్యాకే వెరీ ఈజీ అనమాట. సో మనం హెమ్మింగ్ కోసం ఒక అంగుళం అంతా వదిలేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎక్కడి వరకు హెమ్మింగ్ అనేది ఇలా ఒక గుర్తు అయితే పెట్టుకున్నాం కదా, గుర్తు దగ్గరికి ఇట్లా మడతేసుకోవాలి. ఆ చివర ఈ చివర ఇలా పట్టుకొని ఇలా లాగామంటే మనకు వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఈ చివర కొంచెం కొన మడతేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి మడ తీసుకోవాలన్నమాట. బ్యాక్వర్డ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ తీసుకొని ఇలా తీసుకోవాలి. ఈ లోపలికి వచ్చేమో లోపలికి వెళ్ళిపోద్ది అనమాట, ఈ ఫ్రంట్ వైపుదేమో పైకి వస్తుంది. ఓకే, ఇలా వేయకూడదండి. ఇలా వేస్తే ఏమవుతుందంటే ఈ పై ఖర్చు అనేది పైకి కనిపిస్తుంది అనమాట. షోల్డర్ ఖర్చు అనేది పైకి కనిపిస్తుంది. ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి. మనం ఇలా తిప్పినప్పుడు ఏంటంటే ఇది ఇలా వస్తుంది కాబట్టి ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోవాలి. కాబట్టి మనం ఇలా వేసుకోవాలి. అంటే కింద వైపుది మంచి వైపుకి పెట్టుకొని ఫ్రంట్ అనేది ఇట్లా కుట్లు కనిపించే వైపుకి పెట్టుకోవాలన్నమాట. దీన్ని పైకి వేసుకొని కింద దాన్ని బోర్లా వేసుకోవాలి. అలా కాకుండా దీన్ని ఇలా బోర్లా వేసుకున్నట్టయితే ఈ బ్యాక్ పార్ట్ పైకి పెట్టుకోవాలన్నమాట, ఆపోజిట్గా. మెడ ముక్కలు వేయాలి, మెడ వేయాలన్నమాట. సో దానికోసం మనం ఆల్రెడీ క్రాస్ పీస్ తీసి పెట్టుకున్నాం కదా. ఓకే, కొంతమందికి ఏంటి అంటే ఇలా క్రాస్గా కుట్టడం రానప్పుడు ఇలా కుట్టేసుకోండి. ఇలా రెడీ చేసుకున్నాం కదా మెడ తిప్పుకొని. సో ఇప్పుడు దీన్ని మనం ఈ బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు
మనం ఈ పై నుంచి లోపలికి వేయాలి కదా బ్లౌజ్ పీస్కి మొక్క. సో ఇలాంటి ఖర్చులు ఉంటాయి కదా, మనం జాయిన్ చేసిన ఖర్చులు అనేది పైకి కనిపించేలాగా వేసుకోవాలి. ఈ చివర కొంచెం క్లాత్ వదిలేసుకొని ఇప్పుడు ఈ టర్నింగ్స్ తిరుగుతాయి కదా, ఇక్కడ చిన్న చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా వదిలేసిన క్లాత్ కదా, దీన్ని ఎలా లోపలికి మర్చుకొని ఇప్పుడు ఈ లోపల ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు ఎంతవరకు ఉందో మనం అంతవరకే ఈ మడత వేసుకోవాలన్నమాట. ఒక పాదం అంతా వదిలేసుకున్నాం కదా, ఆ పాదం అంతా మడత ఇక్కడ వేసుకోవాలి మనం ఇలా. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని ఎలా కట్ చేసుకోవాలి, కుట్టు పక్కన కట్ చేసుకోవాలి. కింద బ్లౌజ్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ మెడ ముక్క మాత్రమే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గోటుతో గీరండి. ఈ మనం మెడ ముక్క వేసాం కదా, మనం ఎంత బద్ద అయితే మనం మెడకి అటాచ్ చేసామో ఆ బద్ద వరకే లోపలికి మర్చుకోవాలి. ఇలా గీయడం వల్ల ఏంటంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు చేతి పని చేస్తాం కదా, మనం సర్చ్ చేసుకునే పని లేదు, మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టు అయినా వేసేసుకోవచ్చు. నేనైతే కుట్టు వేసేస్తాను. అయిపోయింది కదా, హెమ్మింగ్ ప్లేస్లో నేను కుట్టేసాను అంతే తేడా. ఈ మెడకు కూడా మనం వేసేసుకోవడమే.
నడుపు కూడా వేసేసాం కదా, అలాగే నడుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వేయాలి. హ్యాండ్ ఏంటంటే ఫ్రంట్ వైపుకి మనం హ్యాండ్ చంకలోకి తీసుకున్నాం కదా, ఆ చంక లోతు అనేది ఫ్రంట్ వైపు వేయాలన్నట్టు. దీన్ని ఇలా వేసుకోవాలి. దీన్ని ఇలా పైకి వేసుకున్నాం కదా, హ్యాండ్ అనేది కిందకి వేసుకోవాలి. కిందకి వేసుకున్నప్పుడు ఈ చంక వైపు మనం గుర్తుపెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్కి వచ్చేలాగా వేసుకోవాలి. షోల్డర్ మీద మనం ఈ హ్యాండ్ సెంటర్ అనేది షోల్డర్ కుట్టు మీద పెట్టుకోవాలన్నమాట, కరెక్ట్గా జాయింట్ అనేది. ఓకేనా. సో ఈ వైపు కూడా అంతే, ఇంకో హ్యాండ్ కూడా అలానే వేసుకోవాలి. ఈ హ్యాండ్ షోల్డర్ సెంటర్ అనేది షోల్డర్ కుట్టు మీద పెట్టుకొని వేసుకోవాలి. మధ్యలో నుంచి వేయండి, ఎందుకంటే ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువలు వచ్చినా హ్యాండ్కి అవనేది ఖర్చులోకి వెళ్ళిపోతాయి, ఈజీగా మనం జాయిన్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ అలాగే హ్యాండ్ కూడా ఈ షోల్డర్ అనేది ఖచ్చితంగా భుజం మీదే ఉండాలి కాబట్టి అక్కడ ఆగిపోతుంది అన్నమాట. అలా కాకుండా ఈ హ్యాండ్ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ కొంచెం ఇలా వెనక పెట్టినా ఇలా ముందుకు పెట్టినా ఏమవుతుందంటే, వెనక పెడితేనేమో ఇక్కడ లాగి పట్టినట్టుగా ఉంటుంది, ముందుకు పెడితేనేమో లూజ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇలా సెంటర్గా పెట్టుకొని కరెక్ట్గా సెంటర్. ఓకేనా. ఇప్పుడు వచ్చి సైడ్ జాయింట్ చేయాలి కదా, హ్యాండ్ ఇలా సెంటర్లో పట్టుకొని సమానంగా ఆది బ్లౌజ్ తీసుకొని ఏ చేయి ఆ చేయి కొలుచుకోవాలి. కుడి చేయి అయితే కుడి చేతి ఆది తీసుకోండి, ఎడం చేతికి అయితే ఎడం చేయి ఆది తీసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ఉక్సిల వైపు చేయి ఉంటుంది కదా, అదైతే తీసుకుంటున్నాను అనమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్ లూజ్ తీసుకుంటాను. హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇలా ఒక మార్క్ పెట్టుకొని అక్కడ రఫ్ లాక్ సూది ఇలా లోపలికి ఉంచి ఈ షోల్డర్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు సెంటర్లో పట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా కుట్టు దగ్గర పట్టుకోండి. ఈ ఖర్చులన్నీ కింద ఖర్చు పైన ఖర్చు ఇలా పైకి అనేసుకొని ఈ కుట్టు మధ్యలో పట్టుకుంటే హ్యాండ్ అనేది ఈ కుట్టు అనేది కరెక్ట్గా భుజం మీద అనేది వస్తుంది. ఇప్పుడు చంక లూజ్ చూసుకోవాలన్నమాట. చంక లూజ్ ఓకే. ఇలా ఇది షోల్డర్ మధ్యలో పట్టుకొని చంక దగ్గర పట్టుకొని ఇలా ఈ షోల్డర్ని షోల్డర్ మీద పెట్టి ఇలా చూసుకోవాలి హ్యాండ్ లూజ్ అనేది. ఇప్పుడు వచ్చేసి ఇది ఉక్సిల్ పట్టి కదా, ఉక్సిల్ పట్టికి వెళ్ళి క్రాస్ బెల్ట్ లూజ్ అంటుందో చూసుకోవాలి ఇలా. ఓకేనా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని దీని మీద ఇలా పెట్టేసుకొని మనం ఆల్రెడీ క్రాస్ బెల్ట్ లూజ్ చూసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని సో ఈ కుట్టిని ఇలా స్ట్రైట్గా ఇక్కడ వరకు కలిపేయాలి. ఈ క్రాస్ బెల్ట్ ఖర్చులు ఉంటాయి కదా, ఇవి కూడా ఇలానే పైకి అనుకోవాలి. సో దీని పక్కన ఇంకొక 3 కానీ 2 కానీ ఎక్స్ట్రా కుట్లు వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయి కదా చంక పీలికలు మనం జాయిన్ చేసాం, అవి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే. సో సేమ్ ఇదే విధంగా ఈ వైపు హ్యాండ్ కుట్ కూడా వేసుకోవాలి.
ఇందాక లెఫ్ట్ హ్యాండ్ కుట్టాం కదా, ఇప్పుడు రైట్ హ్యాండ్ అనమాట. ఏ హ్యాండ్కి ఆ హ్యాండే తీసుకోవాలండి కొలత అనేది. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే 2 హ్యాండ్స్ ఒకేలాగా ఉండవు. కుడి చేయి కొంచెం లావుగా ఉంటుంది, ఎడమ చేయి కొంచెం సన్నగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఏ హ్యాండ్ కొలత ఆ హ్యాండ్కే తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఆ బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ అనేది కొలుచుకోండి. సో నేను ఇందాక స్టార్టింగ్లో బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయలేదు కదా, ఆ డాట్స్ ఇప్పుడు వేస్తాను. ఎంత లూజ్ ఉంది అని చూసి ఆ లూజ్ అంతా కవర్ అయ్యేలాగా మనం ఇక్కడ బ్యాక్ పార్ట్కి డాట్ అనేది వేసుకోవచ్చు. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే స్టార్టింగ్లోనే బ్యాక్ పార్ట్కి డాట్ అనేది వేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు దీన్ని ఇలాగా 4 మడతలు. సో ఎంత మడత వేస్తే మనకి లూజ్ అంతా కవర్ అయిపోతుంది అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మీరు స్టార్టింగ్లోనే మనం ఎలాగో దీనికోసం అన్నట్టు డాట్స్ కోసం అన్నట్టు ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి ఆ అంగుళానికి సరిపడా ఇలా వేసేసుకోండి. సో ఈ నడుము సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్లో పెట్టుకుని ఈ కుట్టి దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మన డాట్ ఎక్కడ అనేది వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా షోల్డర్ మధ్యలోకి డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ డాట్ కూడా మనం క్లాత్ పెట్టుకునేటప్పుడు క్రాస్గానే పెట్టుకోవాలి, అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. లేదు అంటే మనం ఇలా వేసి తేల్చేసే టైంకి ఇలా తిప్పాము అంటే మనకి అది అక్కడ బొంగలాగా వస్తుంది అనమాట, బాగోదు. సో మనం క్లాత్ పెట్టుకునేటప్పుడే క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా అనమాట, ఇలా పెట్టి తేల్చేసే టైంకి ఇలా తిప్పామనుకోండి, ఇది ఇలా రౌండ్ తిరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక కొనలు వేసినట్టుగా లేచి నుంచుంటుంది, బొంగలాగా బాగోదు. కాబట్టి మనం క్లాత్ పెట్టేటప్పుడే క్రాస్గా పెట్టుకోవాలి. ఓకేనా? చూసారా, కవర్ అయిపోయిందన్నమాట. అంతే, చాలా సింపుల్గా మనం నార్మల్ బ్లౌజ్ అయితే కుట్టేసాం కదా. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో, అర్థమైందో లేదో కామెంట్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మేము వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్